సమయంలో ఈ చర్చి ఇచ్చిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి రాజేంద్ర సాయి గారు ఒకసారి వేదిక మీద రావాలని కోరుతున్నాను. అందరూ చెప్పకూడదాం, అందరూ లేచిన పడదాం. అందరూ ఒకసారి గౌరవంగా ఆయనకి మనం ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేం కనుక మరి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనందరం దైవజనులు అమ్మగారు అలాగే పద్మ గారు కూడా ఒక్కసారి నా దయించి వేదిక మీద రావాలి. అందరూ కూర్చుందాము. రాజమండ్రి పాస్టర్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్లో ఉన్న దైవజనులు ట్రెజరర్ గారు అయిన బ్రదర్ శాంతారావు గారు ఎక్కడున్నా వచ్చి ప్రార్థన చేయడానికి కూర్చున్నాను. కార్యక్రమం ముందుకు వెళ్తున్నాం, క్లుప్తంగానే ముగించేద్దాం, ఎక్కువ టైం ఉండదు. మరి ఎవరు బయటకు వెళ్ళొద్దు, బయట నిలబడొద్దు, అందరూ లోపల రావాలని. ఎందుకంటే భోజనాలు వ్యాన్లో వస్తున్నాయి, ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ స్వరూపైన మా పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరి ఇక్కడనైనా సహోదరుల కొరకు ప్రార్థించి వేడుకొనిచున్నాం. నైనా మరి ప్రాంతంలో గొప్ప పని చేస్తున్న సేవకులు సేవకురాండ్రు అందరి కొరకు, అలాగే దేశంలో ప్రజల కొరకు నైనా పరిపాలన చేస్తున్న సోదరి పద్మ గారు, అలాగే ఇక్కడ అనేక రకాలైనటువంటి విశ్వాసంతో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి, మరి ముఖ్యంగా ఇక్కడ సహోదరులైనా అభిషేకం పొంది ఉండగా వారిని మీరు ఆశీర్వదించి నీ ఆత్మను వారికి అనుగ్రహించి ఈ రాజమండ్రి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వారిని ద్వారా మరి సహోదరులు వారిని అభిషేకించి ఉండగా దీవించి కాపాడమని అడుగుచున్నాం. ఈ దయగలిగిన హస్తాలను గురించి దీవించి కాపాడమని అడుగుచున్నాం. సమస్తము క్షేమంగా మర్యాదగా జరిగే ఈ కార్యక్రమాల్లో సోదరులు ప్రతి నెల భారం కలిగి సమాధుల యొక్క మరి స్థలాల కొరకు సేవకులు సేవకురండు విశ్వాసులు రాజమండ్రి సిటీ రూరల్ నైనా ఆ కార్యక్రమాల్లో చేపట్టిన సోదరులు బాజీ గారి కొరకు వారి వెనకాల ఉన్న అనేక మంది సహోదరుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే ఒక సహోదరులు మరి ఉదయకాలం వచ్చారు, వారు బోరు వేయించారు నాయన. మరి బుచ్చి చౌదరి గారు ఇంకా మరి అనేకమైన ఆ స్థలం చుట్టూ అనేకమైన విషయాలు కొరకు ప్రార్థన చేసి రోడ్లు వేయించి గోడ కడతానని చెప్పి ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఇప్పుడు అభిషేకం జరుగుతుండగా నాయన నీ సోదరులు మీరు ఆశీర్వదించి నీ కృపలు భద్రపరిచి నీ ఆత్మతో వారు ఎత్తిపట్టుకొని అనేక ఆత్మలను రక్షించగలిగే శక్తినిచ్చి కాపాడు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో వేదిక మీద ఉన్న దైవజనుల గురించి 2 మాటలు చెప్పాలి. ఈ మందిరాన్ని నెలకొక మారు మాకు ఇమ్మని అనగానే మరి పాస్టర్ గారిని కూడా సలహా తీసుకుని అడిగారు. ఫోన్లో అడిగాను, రండి అన్నారు. ఇప్పుడు వచ్చి నేను మాట్లాడుకున్నాను, నేను ఆంధ్ర గారు తీసుకోండి పాస్టర్ గారు. మరి అమ్మగారిని అడగాలి కదా, అమ్మగారు నేనేం చెప్తుంది అందరూ చెప్పకూడదు. ఒకసారి కొందరు అమ్మగారులు అయ్యగారు చెప్పింది అనరు. మా ఆనందాలు ఇక్కడ కాదు, మీరు చాలా మంచివాళ్ళే. చాలా అమ్మగారులు అయ్యగారి మాట వినరు, కానీ ఈ అమ్మగారు మాత్రం అయ్యగారి మాట జవదాటకుండా కన్న కొడుకులాగా మాకు మరి ఆదరించారు. బైబిల్ గ్రంథంలో మలకీ గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులారా. మలకీ గ్రంథంలో చూసినట్టయితే యాజకులట ఎవరో ఉందో చూద్దాం. మలకీ గ్రంథంలో అభిషేకం గురించి చక్కని మాట ఉంది. మలకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. యాజకులు సైన్యములకు అధిపతి యగు యెహోవా దూతలు. యాజకులు ఎవరండి? సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. జనులు మన నోట్లోంచి వచ్చే మాటే క్యాచ్ చేస్తారు. మన నోట్లోంచి వచ్చే మాటే వారికి స్వస్థత, మన నోట్లోంచి ఆ మాటే వారికి బేలులు. అలాంటి దైవజనులు వీరి హైందవ కుటుంబం నుంచి వచ్చారు. యాదవులు వీరు.
మరి అలాంటి ఈ మందిరం కూడా ఇదే మిషనరీ సొమ్ముతో వచ్చింది ఏం కాదు. అది అడిగాను నేను, ఇంత మందిరం ఎలా కొన్నారు అడిగారంటే, ఇండివిజువల్ బాబ్జీ నేను ఒక 50 సంఘాలను ఆయా ప్రాంతాలు కట్టి పాస్టర్లకు ఇచ్చేస్తుంటాను, మరి నాకు కూడా కట్టండి అన్నాను నేను. అమ్మో అప్పుడే కాదు, ప్రార్థన చేసుకోవాలన్నాడు ఆయన. నాకు మందిరం ఉందండి, రాజమండ్రిలో ఉంది, ఇండస్ట్రీ కాలనీ ఉంది, నాకేం పర్వాలేదండి, చిన్న మందిరమైనా 50 మంది సంఘమైనా 100 మంది సంఘమైనా నాకు ఉన్నారు, కానీ మా దైవజనులు అందరూ వచ్చి మాకు ఇది కావాలన్నప్పుడు ఏం కాదు, మీరు వచ్చి ఆ పైన స్లాబ్ అవ్వాలి, ప్రార్థన చేయండి అన్నాడు. అంతే, అందరూ ప్రార్థన చేయండి, ఆ పైన స్లాబ్ అయిపోవాలి. హల్లెలూయా. 2025 డిసెంబర్ నాటికల్లా పైన స్లాబ్ అయిపోవాలి. అంతవరకు మనల్ని పెట్టుకోమన్నారు. ఎక్కడికి కథాంశం లేదని మీరు లోదర మెస్లో కానీ దహించగ్ని కానీ అక్కడెక్కడ పెట్టుకోకుండా 2025 సంవత్సరము డిసెంబర్ వరకు మీరు పెట్టుకోవచ్చండి అని నాకు హామీ ఇచ్చారు. అందువల్ల అమ్మగారికి అయ్యగారికి హృదయపూర్వక వందనాలండి. మీ అయ్యగారికి చెప్పలేదు, అయ్యగారు మరి మీ చిన్న సత్కారం చేస్తామని అన్నాను నేను. సత్కారం నాకు ఇష్టం ఉండవయ్యా అన్నారు. మరి ఎలాగండి అన్నాను. నువ్వు ఏ రాజకీయాన్ని తీసి వచ్చినా అక్కడ పార్టీ జెండాలో పెట్టకూడదు అన్నారు. ఈ 2 పాటిస్తాను, కానీ సత్కారమా చేస్తానండి, అది మామూలు సత్కారం కాదు, అభిషేకం అనగానే నాకేం తెలియదు అన్నాడు ఆయన. మీకు తెలియకపోతే అవునండి మేము చేసుకుంటామని వారు చెప్పకుండానే మరి వారికి బిషప్ ఆర్డినేషన్ ఇస్తున్నాను. అందరూ చెప్పకూడదాం, గట్టిగా చెప్పకూడదాం. వారికి బిషప్ ఆర్డినేషన్ను వారుకున్న సకలము అన్నీ అన్వేషణ చేసి వారు సుమారు నాకు ఒక 10-15 సంవత్సరాల నుంచి పరిచయస్తులు. అమ్మగారు నాకు తెలియదు కానీ సార్ నాకు బాగా తెలుసు. నా గురించి బాగా వడబోసిన వ్యక్తి ఈయనే. నేను ఎప్పుడో నుంచో తెలిసాట. అది ఎలాగంటే అదంతే, నీకు తెలియదులే, నువ్వు నాకు ఏంటి తెలుసు బాబ్జీ అని అయ్యగారు నన్ను అయ్యగారు అన్న మాట తప్ప జవదాటరు అయినా మీరు తెలిసాను నాకు అనగానే, అలాగండి మన్నించండి, ఈ మందిరం ఎలా కోరుకున్నానో సాక్ష్యం చెప్తాను. వేరొక మందిరం అడిగినప్పుడు అన్నారు, ఉపవాసం కూడా పెట్టేసుకున్నారు కనుక ఈ సమయంలో వారు మందిరాన్ని మనకి ఇచ్చిన, ఇది దేవుని మందిరం కనుక ఆయన కూడా అభిషిక్తులు కనుక వారికి బిషప్ ఆర్డినేషన్ నేను రాజమండ్రి అర్బన్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ యొక్క అథారిటీతో, అలాగనే బైబిల్ ఎడ్యుకేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ యొక్క అథారిటీతో వారికి ఈరోజు వారికి బిషప్ ఇస్తున్నాను, అంగీకరించాలని అమ్మగారిని అయ్యగారికి కూర్చున్నాను. అంత తప్పుడు కొట్టాలి అంటే మౌనము అంగీకారం గుర్తు, అంటే అంగీకరిస్తారు. మౌనము అంగీకారానికి గుర్తు. ఇది పెళ్ళి కంటే పెద్దది కనుక దైవజనులు నాతోటి ఎంతోమందిని బిషప్ చేసిన దైవజనులకు ఉన్నారు. ముందుగా బైబిల్ మిషన్లో చక్కని విలువైన సేవ చేస్తున్న దైవజనులకు కుమారులు బిషప్ నక్క ఆనంద్ కుమార్ గారు, అలాగనే మన్నా మినిస్ట్రీస్లో మరి సేవ చేస్తున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి డేనియల్ విశ్వనాథ్ గారు, అలాగనే మరి మాసిదోని సంఘంలో మినిస్టర్ సేవ చేస్తున్న దైవజనులు రెవరెండ్ మిరియాల ఐజాక్ ఇస్సాక్ గారు కూడా ఉన్నా కనుక మీ అందరూ ఒకసారి ముందుకు వచ్చినట్లయితే అయ్యగారికి ప్రార్థన చేసి మనము ఆర్డినేషన్ చేద్దాం. ముందుగా ఈ యొక్క వస్త్రాల కొరకు దైవజనులు నక్క ఆనంద్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. యాజక వస్త్రాల కొరకు ప్రార్థన చేస్తారు. నిర్గమకాండములో 39వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు యాజక సేవ వస్త్రములు ఉంది. ఈ యొక్క ఒక మనవి చేస్తున్నాను. ఈ పాస్టర్ గారి యొక్క దుస్తులు ఆర్సిఎం వారు, లోదరన్ మిషన్ వారు, బైబిల్ మిషన్ వారు, పెంతెకొస్తల వారు, అలాగనే బాప్టిస్ట్ వారు, సిఎస్ఏ వారు వేసుకుంటున్న క్రమాన్ని మేము ఇక్కడ ఇస్తున్నాము. అలాగనే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండములో 39వ అధ్యాయంలో 1 నుండి 5 వచనం ఉన్న ఈ సేవా వస్త్రం కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వయుగములలోనూ అధ్యక్షుడవును, రాజువును, అద్వితీయ సత్యదేవుడవును, ప్రేమాస్వరూపివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పాత నిబంధన కాలములో నీ ఏర్పాటు జనాంగము ఇజ్రాయేలు జనాంగమును ఐగుప్తు దేశంలో నుండి నీవు బయటకు తీసుకుని వచ్చిన తరువాత
వారి యొక్క ప్రయాణంలో నీవు మాట్లాడుతూ సెలవిచ్చిన మాట, నేను మీ మధ్య నివసించున్నట్లు మీరు నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారమును నిర్మాణము చేయవలెనని చెప్పి దాని పనిని పూర్తి చేసిన తర్వాత నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడని మీ చేత సాక్ష్యం పొందిన మోషేతో మాట్లాడుచు, ఇదిగో అహరోనును అతని కుమారులను నాకు యాజకత్వము చేయునట్లు వారికి అభిషేకము చెయ్యి, యాజక వస్త్రములను ప్రతిష్ఠిత వస్త్రములను వారికి నీవు ధరింపచేసి వారికి అభిషేకము చేయవలెను అని యాజకత్వ అభిషేకమును గూర్చినటువంటి కట్టడను తెలియపరిచిన తండ్రి నీకు వందనాలు. నేటి ఈ మహాపండుగ దినమున నీ దాసులు బిషప్ బాబ్జీ గారి ద్వారా, ఇదిగో నన్ను ఇంకో నీ ప్రియదాసులు రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారికి మీరిచ్చుచు ఉన్న ఈ గొప్ప అభిషేకమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, అభిషేకము ద్వారా నీ బిడ్డలకు నీవు అధికారం ఇచ్చుచు ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యములు మీరు సెలవిచ్చారు, ఇదిగో నీవు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందునని సెలవిచ్చిన తరువాత మీరెవరు పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయనే గొప్ప అధికారము తండ్రి నీ చేత అభిషేకించబడిన వారికి నీవు ఇచ్చుచు ఉంటుండగా, నీవు ఇచ్చుచు ఉన్న ఈ గొప్ప అభిషేకమును పొందుతున్న నీ దాసులు నాయన రానున్న దినాలలో మరింత గొప్ప పరిచర్య, నీ నామమును మహిమపరిచే పరిచర్య, నిన్ను మాత్రమే లోకానికి చూపించే గొప్ప పరిచర్య ఇంకా నువ్వు జరిగించడానికి సహాయము దయచేయండి. ఈ కార్యక్రమములో, ఈ అభిషేక కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి దైవజనుని, నీ దైవజనురాలిని, వారి కుటుంబాలను, సంఘములను, పరిచర్యలను మీరు దీవించి వృద్ధిలోనికి తెచ్చి మహిమను పొందము. జరగని ఆ యొక్క అభిషేక కార్యక్రమములో త్రిత్వదేవా మీరు ఉండి సమస్త అభిషేక కార్యక్రమము మీ నామమునకు మహిమకరముగా జరిగించి మహిమను పొందుమని యేసు క్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములో ప్రార్థించి బ్రతములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన దేవి కొందనాలు. సమయంలో అయ్యగారు అమ్మగారు ఒకసారి లేచి నిలబడాలి. ఆపోజిట్ నిలబడండి. రైట్. అభిషేకం పొందే ముందు మిమ్మలను బైబిల్ గ్రంథం నుండి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. నాకు సమాధానం దైవజనుడిగా చెప్పాలని మనం చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు అనబడి మీరు, పద్మ గారు అనబడి మీరు అవిర్భారము కాకుండా మరి చాలా సంవత్సరాల నుంచి ప్రభు సేవలు చేస్తున్నారు. అలాగని ఇప్పుడు అభిషేకం పొందుతున్న మీరు మరి మీ ఇష్టం కాదు, ఇది మా ఇష్టపూర్వకంగా సూచన అభిషేకం కనుక అందుకే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇంతవరకు మీరు సేవలు చాలా ప్రాణత్యాగం చేసిన సేవ చేస్తున్నారు. అలాగని మునుముందు ఇంకా శోధనలు, వేదనలు, ఆర్థిక సమస్యలు ఎలాంటివి వచ్చినా యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవను ముందుకు కొనసాగించేదరా? కొనసాగించదాం. అంత చెప్పబడదాం. అలాగనే ఆయన మహిమ మేఘం వచ్చినప్పుడు మీకు మెప్పయు మహిమయు ఘనతయు వచ్చినట్లు తదేక ధ్యానం కొరకు మరి మీకు దేవుడు అప్పగించబడిన మీ విశ్వాసుల కొరకు, మీ యొక్క జన్మించిన అత్తింటి వారు, పుట్టింటి వరకు నిజముగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన త్యాగం వలె, గెచ్చేమైన తోటలో చేసిన ఆయన ప్రార్థన వలె, చెమట పట్టే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ఎల్లకాలము అందరి కొరకు చేయదుము. అందరు చెప్పలు కొడతాం. సమయంలో వీరు పలికిన ప్రమాణములు నిజమని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న మాసిదోనియా సంఘంలో దైవజనులు రెవరెండ్ మిరియాల ఇస్సాక్ గారు వచ్చి ప్రార్థన నడిపించాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తోత్రాలు స్వామి. ప్రభువా, మరి ఈ ప్రత్యేకమైన దినమున మీ దాసులు బిషప్ అయ్య గారు, బాబ్జీ గారిని బట్టి ప్రభువా, ఇగో మీ దాసులు రాజేంద్ర అయ్య గారిని, అమ్మగారిని ప్రజల ఎదుట నాయన సేవకుల ద్వారా అభిషేక కార్యక్రమాన్ని జరిగిస్తుండగా వారు చేసిన ప్రమాణములను బట్టి ఈరోజు మొదలుకొని ప్రత్యేకంగా జీవించి ప్రభు అనేకులని మీ కొరకు సంపాదించేవారుగా ఇంకా బలమైన సేవ చేసేటటువంటి అభిషేకము, ఆత్మ నింపుదల, పరలోక జ్ఞానము అనుగ్రహించి మీ దాసుని దాసురాల్ని బలపరిచి మీ సేవలో, ఎందుకంటే ప్రభు మునుపటి కంటే ఎక్కువగా
మికిలిగా వాడుకోమని దీవించమని మీ కృపలో అన్ని విషయాల్లో బలమును ఆత్మశక్తిని పరలోక జ్ఞానమును అనుగ్రహించి వాడుకొని మీరు మహిమ పొందమని దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో దైవజనులకు మరి రెవరెండ్ డానియల్ అయ్య గారు, ఆనంద్ కుమార్ గారు అయ్య గారిని మరి బిషప్ యొక్క డ్రెస్సులు సేవా వస్త్రములు అలంకరించవలసిందిగా కూర్చున్నాను. ఆ సేవా వస్త్రములు వేసుకునేటప్పుడు మీరందరూ చప్పట్లు కొట్టాలి. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వేవేలకు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, తండ్రి అయిన అబ్రహాం గారి సారి యొక్క ఆశీర్వాదము, ఇస్సాక్ గారి యొక్క రెబెకా గారి యొక్క ఆశీర్వాదము, ప్రకటన గ్రంథంలో ఉన్న దైవజనుల ఆశీర్వాదము ఈ సేవ వస్త్రముల ద్వారా వేయించిన దైవజనులకు ద్వారా ఈ దైవజనులకు తన భార్య బిడ్డలకును సంఘములకును బలపరిచి స్థిరపరిచి కాపాడుగాక. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదమ్ముతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదమ్ముతో పోదమా. మీరే 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 శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, శోధనం ఎవరు నీవి నేనెగా. ఆమేన్. అన్న ఈయన ఈ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు దేవుని యొక్క వస్త్రములను ఆ యొక్క దేవుడు దీవించి కాపాడుగాక. అందరూ చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదాం. అయ్యగారు అయ్యగారు మోకరించండి అయ్యారు. ఒక్కసారి అమ్మగారు అయ్యగారు మోకరించండి. సరే మీరు నిలబడండి, మీరు మోకరించండి. అవసరం లేదు, మీరు మోకరించండి. అలాగే ఆయిల్ బైబిల్ గ్రంథంలో దావీదు గారికి వచ్చిన అభిషేకం. సమూయేలు తైలపు కొమ్మని తీసి వాని సహోదరుని ఎదుట వానిని అభిషేకించెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను, బలముగా వచ్చెను, బలముగా వచ్చెను. ప్రేమగల తండ్రి దయగల ప్రభువా, సమూయేలు గారు దావీదు గారిని అభిషేకం చేసినట్లు వేదిక మీద దైవజనులు అందరం కలిపి ఈ దైవజనులను వారికున్న సాక్ష్యాన్ని బట్టి అభిషేకం చేశాము. ప్రభువా, యాజక సేవక వస్త్రములు అలంకరించబడిన ఈ యొక్క దైవజనుడి కుటుంబము తన భార్యతో నీ యొక్క మహిమ నీలోకను వెదజల్లాలి. అట్టి కృపతో అతి యొక్క ఆశీర్వాదం దీవించండి. పగల మేఘస్తంభమై రాత్రి తగిన స్తంభమై మోషే గారితో ప్రార్థనలు ఆలకించి లక్షలాది మందికి ఆహారం పెట్టిన దేవా, అలాంటి అభిషేకంతో దీవించమని 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 క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. పోయబడిన అభిషేక తైలవోలే మా హృదయంలోకి రండి దేవా, పోయబడిన అభిషేక తైలవోలే మా హృదయంలోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమ్మయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమ్మయ్యా. మన తండ్రి అయిన దేవుని యొక్కయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్యమైన సహవాసం సన్నిధి నూతనంగా బిషప్ అనబడే క్రైస్తవ మత బోధకుడు ప్రధానంగా అలంకరించబడిన యొక్క దైవజనుడిని దేవుడే దీవించిన గాక, దేవుడి వీరి కుటుంబాన్ని దీవించిన గాక, దేవుడి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇలాంటి రోజు మనకు అందరికి కాపాడును గాక.
పైకి పైకి లేకండి లేకండి పైకి. అందరు చెప్పలు కొడదాం ఒకసారి. శీలం. ఇప్పుడు వీరిని అభిషేకముగా మరి ఇచ్చిన మరి సర్టిఫికెట్ని కూడా బహుకరిస్తున్నాము. అది ఉంచు రండి. నక్కా ఆనందకుమార్ గారు వీరు బిషప్గా ఆర్డినేషన్ అయినట్లుగా రుజువుగా రాజమండ్రి రూరల్ అండ్ అర్బన్ పాస్టర్ అసోసియేషన్ బైబిల్ థియాలజికల్ కాలేజీ బైబిల్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున దీనిని అలంకరిస్తున్నాము. శ్రీమతి మధ్య పద్మ గారు అలాగనే వారి యొక్క వారు కూడా ఒకసారి వచ్చి సర్టిఫికెట్ పట్టుకోవాలండి. సర్టిఫికెట్ ఇస్తాను. అలా పట్టుకోండి రండి. అది పట్టుకోండి సార్. అలా పట్టుకోండి కొంచెం. అనే అది అలాగనే ఇచ్చి ఇది రికార్డు కొరకు మీ ఫైల్లో పెట్టుకోవచ్చు. గవర్నమెంట్లో ఎప్పుడైనా కావస్తే వాడుకోవచ్చు. మీ గృహంలో పెట్టుకోవడానికి కూడా అలంకరించడానికి దేవుడిచ్చిన మరొక సర్టిఫికెట్, ఇదే సర్టిఫికెట్ను గిఫ్ట్గా ఇస్తున్నాము. అందరు చప్పట్లు పడదాం. పట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. మీకు కూర్చో అలా కూర్చో. సమయంలో మీలో ఎవరైనా పాస్టర్ గారు వచ్చి ఒకరు ప్రార్థన చేయండి. ఆర్డినేషన్ చక్కగా జరిగింది కనుక ఒక పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలి. నేను పేరు చెప్పను. పాస్టర్ గారు మాకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నా కనుక వచ్చి ఒకరు రండమ్మా ప్రార్థన చేయండి. ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు అభిషేకం చక్కగా చేశాడు కనుక ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. రండి, ఎవరొకరు రండి అమ్మా. పెద్దవారైనా చిన్నవారైనా రావచ్చు. మా పాస్టర్ గారు రత్నం గారు. మా సభలను పెద్ద చేసి పెంచుమా, నీ సువార్త చెప్ప శక్తి నీయుమా. మా సభలను పెద్ద చేసి పెంచుమా, నీ సువార్త చెప్ప శక్తి నీయుమా. మోసపుచ్చు అంధకారమంత ద్రోయుమా, యేసు కృపను కృమ్మరించుమా. వందనంబనోత్తమో ప్రభో వందనంబనోత్తమో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనము నందుకో ప్రభు. ఆమేన్. మా భార్య పాస్టమ్ గారు, ఈమె సిట్టిబెల్జీ కులం నుంచి వచ్చిన వారు. మేము వైష్ణవులం. మేమిద్దరం అయ్యగారి దంపతుల వల్లే మరి హైందూ కుటుంబం నుంచి వచ్చిన దైవ సేవకులం. మా కోసం మీ అందరూ ప్రార్థన చేయాలని అభిషేకం పొందిన వారి కొరకు అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికి కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. ఆయా ఈ దినమందు తండ్రి గొప్ప శుభదినం నాయన. ఈ యొక్క సన్నిధానంలో తండ్రి కూడి ఉన్న మమ్మల్ని అందరినీ దీవించండి. ఏ దైవజనులైతే ఫెలోషిప్కి వస్తూ వెళుతూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలని దీవించండి. వేదిక మీద ఉన్న వారిని కూడా దీవించి ఆస్వాదించండి నాయన. దైవజనుల్ని, ఆయా బిషప్ అయ్య గారిని, బాబ్జీ గారిని కూడా దీవించి ఆస్వాదించండి నాయన. అలాగనే తండ్రి ఈరోజు పెద్దయ్య గారి సేవలో మాకంటూ అనుభవం కలిగిన వారు, ఆయా అన్ని విషయాల్లో పెద్దవారైన రాజేంద్ర ప్రసాద్ అయ్య గారిని, అమ్మగారిని దీవించి ఆశ్రయించండి. వారికి ఇచ్చిన అభిషేకము కొరకు మీకు వందనాలు తండ్రి. అయ్యా అభిషేకించమని తండ్రి మేము ఎన్నిక లేని వారినైనా మమ్మల్ని కోరి తండ్రి వారు అడిగినప్పుడు తండ్రి నాయన మేము ఎంతో ఆనందపడ్డాం తండ్రి నాయన. తండ్రి నాయన సేవకులు సేవకురాల విషయంలో మేము ఏమాత్రం తగిన వారు కాదు ప్రభా. ఆయన మమ్మల్ని ఎన్నుకుని ఏర్పరచుకున్న దేవ అంతా మీ చిత్తమై ఉంది ప్రభా.
అయ్యా ఈ అభిషేక ఆరాధనలో సంతోషంతో ఆనందంతో మేమందరం ఉంటాం. దయచేయండి అభిషేకించిన దైవజనులు దీవించండి. అభిషేకం పొందిన వారిని అయ్యా అమ్మగారిని అయ్యగారిని దీవించండి. వారి కుటుంబాన్ని దీవించండి. వారి సంఘాన్ని దీవించండి. వారి సేవా సరిహద్దులు విశాలపరచండి. నాయన మీకు వందనాలు తండ్రి. అభిషేకం తండ్రి మానవ హస్తాలైన మేము చేస్తుంది కాదు ప్రభా. హస్తంలో మీ హస్తం కలగపండి. అభిషేకంలో మీ అభిషేకము కలిపి తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ పరిశుద్ధ శక్తి ద్వారా తండ్రి ఈ యొక్క అభిషేకాన్ని మీరు జరిగించినందుకు మీకు వేలాది వందనాలు చేస్తున్నాయినా. అభిషేకించిన వారి కుటుంబాన్ని నాయా 30 60 100 మీరు దీవించి ఆస్వాదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసిన పాస్టమ్మ గారు వందనాలు. మరి మీ అందరిని పిలిచాను, మీరు రాలేదు. మా పాస్టమ్మ పిలుచుకున్నాను. ఈ సమయంలో భోజనాలు వస్తున్నాయి. దయచేసి ఎవరు తొందరపడవద్దు. ఇది దేవుని యొక్క కార్యము. మన కార్యక్రమాల్లో, మన గృహాల్లో, మన యొక్క చర్చిల్లో ఒకసారి ఆల్చిపోయినప్పుడు విశ్వాసం ఎలా బతిమాలుతామో మీ అందరిని ఎలా బతిమాలుతున్నాను. మరి భోజనం వచ్చి వెంటనే ముగించేసుకుందాం. ఈలోగా రెవరెండ్ బిషప్ నక్క ఆనందకుమార్ గారు వచ్చి శుభాలను వారి మాట్లాడాలని కోరుతున్నాను. అదే రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ప్రియులారా, ఈ రోజున మరి నూతనముగా బిషప్ అభిషేకం పొందిన దైవజనులు బిషప్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారికి, అమ్మగారికి ప్రత్యేకంగా నా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి రానున్న దినాలలో దేవుడు తన పరిచర్యలో మరింత బలముగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటానని నేను ఈ సందర్భంగా మరి మాటిస్తూ ఉన్నాను. మరి మన 21వ తేదీని మందిరంలోనికి వచ్చాం. ఇది 2వ పర్యాయము. మరి దేవుని యొక్క కృపను బట్టి ఇలాగున మరి అయ్యగారితో అనేక మంది దైవ సేవకులతో ఇలా కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు కృప చూపించారు. సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారిని రూరల్ యొక్క అర్బన్లో ఉన్న రీజనల్ ప్రెసిడెంట్ గారు ఇందా పాట పాడారేమో, అద్భుతమైన పాట. రాజ్ కుమార్ గారు వారి సన్మానం చేస్తారు. అంతా చెప్పబడతాం. అదే అదేవిధంగా బిషప్ పనమడ బాబ్జీ గారిని కూడా రాజేంద్ర ప్రసాద్ మన రాజ్ కుమార్ గారు సన్మానం చేస్తారు. చప్పట్లు కొడదాం అందరు కూడా. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. అయ్యగారు రాజేంద్ర ప్రసాద్ అయ్యగారితో రాజమండ్రి వచ్చినప్పటి నుంచి అనుబంధం అండి. చాలా ఆప్తులు, చాలా మంచి వ్యక్తి, చాలా మితభాషి. అంతే దేవుడు మంచి స్థాయికి తీసుకెళ్తారని, దేవుని ఆశీర్వాదాలు, హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఉంటాయని. అలాగే బాబ్జీ గారితో కూడా ఈ మధ్యనే ఒక సంవత్సరం నుంచి మంచి అనుబంధం ఏర్పడిందండి. చాలా మంచి వ్యక్తి. చాలా ఇతరుల గురించి ఎప్పుడైనా ఏమైనా చేయాలి, ఇతరులకి సహాయం చేయాలని దాంట్లో ముందుంటారు. అలాగే పాస్టర్లను కూడా చాలా ప్రేమించే వ్యక్తి, అందరినీ అభిమానించే వ్యక్తి. అటువంటి వ్యక్తులతో నాకు దేవుడిచ్చిన అనుబంధానికి దేవాదేవునికి వందనాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మంచిదండి. చివరిగా అభిషేకం పొందిన బిషప్ రాజేంద్ర ప్రసాద్ గారి మన అధ్యక్ష పలుకులు పలకాలని మనం చేస్తున్నాం. అందరూ చెప్పబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ సన్మానానికి నేను పాత్రుని కాదని ప్రభు పాదాల యొద్ద ఒప్పుకుంటున్నాను. ముందుగా బాబ్జీ గారు పోయిన నెల సడన్గా పిలిచి సాల్వా కప్పారు. ఈసారి ప్రత్యేక సన్మానం చేయాలండి అన్నారు. కానీ అసలు ఆయన మనసులో ఉన్న ఆలోచనలు లేకపోతే ఇవన్నీ సభాముఖంగా ఆయన చేసిన పనులు కావచ్చు, ఇవన్నీ మాటలు రాకుండా నన్ను చేశాయి. మొట్టమొదటిగా ఆయనకి నా హృదయపూర్వకమైన
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మామూలుగా నేను 32 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను. 32 సంవత్సరాల్లో చాలా చోట్ల చాలా టైటిల్స్ ఇవ్వడానికి నాకు ప్రయత్నించినప్పుడు నేను అభ్యంతర పెట్టాను. కొన్ని చోట్ల రెవరెండ్ అని, లేకపోతే ఒకసారి మాత్రం ఆచార్య అని, ఒక వరంగల్లో ఒక కృష్ణ అసోసియేషన్ వాళ్ళు పండిట్ అని ఏవేవో చేశారు. అభ్యంతర పెట్టాను. అక్కడ పండిట్ అన్నది వాళ్ళు కూడా బలవంతంగా ఇచ్చారు. అసలు ఈరోజు నా ప్రమేయం కానీ నా ఆలోచన కానీ లేకుండా బాబ్జీ గారు నన్ను ఈ డ్రెస్లో నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. అంటే నేను అసలు నా ఆలోచనలన్నీ కూడా ప్రభువు నెరగని ఒక వ్యక్తిని ప్రభువునట్టు తడిపించడమే. అది ఏ ఊరైనా రేపొద్దున వాళ్ళు రాజమండ్రి కాదు నా సంఘానికి వస్తారా రారా అన్న ఆలోచనలకు సంబంధం లేకుండా ముందుకు సాగడమే. ఆ విధంగా సాగుతూ దేవుని దయలో ఇంచుమించు 25,000 మందిని చేరుకున్నాను. 10,000 మంది పైగా బాప్తిస్మం ఇచ్చాను. కానీ ఈరోజు మరి ఇది ఒక బహిరంగంగా ఇలాంటి కార్యక్రమం జరగడంతో నా బాధ్యత ఇంకా పెరిగిందని, నా ప్రాణం మట్టిలో కలిసే లోపు కనీసం 1,00,000 మంది ప్రభువు నెరగని నరకానికి పోతున్న వాళ్ళని ప్రభు తట్టు తిప్పాలని కోరుకుంటున్నాను. దయచేసి మీ అందరి ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాను. ఇంకింతకు మించి మాట్లాడడానికి నాకు మాటలు రావటం లేదు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. చక్కని మాటలు పలికిన అయ్యగారికి వందనాలు. ఈయన డ్రెస్లో పోపులా ఉన్నారు. హల్లెలూయా. ఎంత పొడుగున్నారు ఈయన, నేను ఎంత ఉన్నాను. ఈయన అభిషేకం చేయటం అల్లిపోయాను నేను. మొత్తం మీద ఆ అందకుమ్మ గారు చూస్తారు, అయ్యగారు రెండు అయ్యగారు ఆయన లావుకి ఈయన లావుకి ఈయన పొడుగుకి సరిపోతే నేను పొట్టుండే బాబు అనగానే అది అయ్యగారు. మరి గాడ్ బ్లెస్ యూ. రానున్న కాలంలో మా కోసం ప్రార్థన చేయండి. పేద పాస్టర్ గారులకి అండగా ఉంటారని నేను అర్థిస్తున్నాను. మంచిది.